అనంతపురం అర్బన్ బుధవారం డిఎంహెచ్ఓ ఆఫీస్ నందు జరిగిన మీడియా సమావేశంలో డిఎంహెచ్ఓ సుజాత మాట్లాడుతూ ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నివారణకై ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలుపడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీడియా ముఖంగా తెలియజేశారు. అన్ని ప్రపంచ దేశాలన్నింటిలో మలేరియా నివారణ దినం జరపాలని నిర్ణయించినారు. అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం మన దేశంలో కూడా మలేరియా నివారణ దినోత్సవం ఏప్రిల్ 24వ తారీఖున జరుపుకుంటున్నాం. 25వ తారీఖు దాని గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. రేపు ర్యాలీ ఉంటుంది. సప్తగిరి మెయిన్గా మలేరియా ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో పుట్టిన ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది. ఈ పిహెచ్సిలో కూడా మలేరియా నిర్ధారణకి బ్లడ్ స్మియర్ టెస్ట్ చేస్తున్నారు. ఇంకా రిమోట్ ఏరియాలో ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్ ద్వారా కూడా నిర్ధారించిన ప్రతి కేసులకి ప్లాస్మోడియం ఫ్యాక్సిఫామ్ నిర్ధారించినట్లయితే దానికి 3 రోజుల ట్రీట్మెంట్ పడుతుంది. అదే వైవాక్స్ అని నిర్ధారిస్తే దానికి 14 రోజుల ట్రీట్మెంట్ ఇవ్వబడుతున్నది. ఇవన్నీ ప్రతి పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో అన్ని ఏరియాస్లలో మనకి గవర్నమెంట్ ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నారు. దీనికి మలేరియా నివారణకి మనం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నాము. మన డిపార్ట్మెంటే, మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా మున్సిపల్ కమిషనర్స్, మున్సిపాలిటీ వాళ్ళు, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సహకారంతో, వీళ్ళే కాకుండా ఎన్జిఓస్ అందరి సహకారంతో మనం ఈ మలేరియాను నివారించాలని నిర్ణయించాం. దీనికి మన గైడ్లైన్స్ ప్రకారం 2027 సంవత్సరానికి 0 కేసెస్గా నమోదు కావాలని తీర్మానించుకున్నాము. అలాగే 2030 సంవత్సరానికి అసలు మలేరియానే కేసులే లేకుండా చేయాలని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది మనకి గైడ్లైన్స్ పెట్టింది. దీని ప్రకారం మనమంతా మెయిన్గా మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో ప్రజల్లో ఈ అవేర్నెస్ తీసుకొచ్చి మనం ఈ వ్యాధిని మొత్తంగా నిర్మించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే మలేరియాకు సంబంధించి ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా మిలియన్ల కొలది మనకి 90% తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ వరల్డ్ మలేరియా డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని ఉద్దేశించి 2007లో సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖు మనం జరుపుకుంటున్నాము. అయితే గ్రాస్ లెవెల్లో దీని అవగాహన కలిగి ఉన్నట్టయితే మనకు మలేరియా రాకుండా చూసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు మలేరియాకి రావడానికి ముఖ్య కారణమైనటువంటి దోమలు నివారించగలిగితే మలేరియాని మనం నివారించలేక, అందుకనే మనము ప్రతి ఇంటి బయట ఇంటి లోపల ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో 2 రోజులు మించినటువంటి నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఆ ఇంటి యజమానితో కానీ ఆ ప్రజలకు కానీ వాళ్ళకి అవగాహన కలిగించినట్టయితే నీళ్లు లేకుండా నీళ్ళు నిల్వ లేకుండా ఉన్నట్టయితే మనకి దోమకు సంబంధించి మనకు 4 దశలు ఉంటాయండి. 4 దశల్లో ముఖ్యంగా ఎగ్గు, లార్వా, ప్యూపా, అడల్ట్. మొదటి 3 దశలు ఏవైతే ఎగ్గు, లార్వా, ప్యూపా, అడల్ట్ ఉన్నాయో ఇవి మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఇంటి బయట ఇంటిలో ఉన్నటువంటి నీటిలో కనుక మనం ఈ నీటిలో ఎవరైతే చేసినట్లయితే తర్వాత దశ అయినటువంటి దోమ పెరగదు. దోమ పెరగకుండా దోమ ద్వారా వచ్చినటువంటి ఈ ఏవైతే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గునియా కానీ, జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ, బోధకాలు కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే దోమ. కనుక ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా ఈ విధమైనటువంటి అవగాహన ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ మలేరియా డే, వరల్డ్ మలేరియా డే జరుపుకోవడానికి నిశ్చయించాం. కనుక మీరందరూ కూడా సహకరించి, పత్రికలు కానీ పబ్లిక్ కానీ సహకరించి దీన్ని రేపు జరగబోయేటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టైమింగ్ సార్? టైమింగ్ రేపు ఉదయం 8:30కి ఆర్ట్స్ కాలేజ్ నుండి బయలుదేరి సప్తగిరికి వెళ్ళండి. కలెక్టర్ గారు సార్ కూడా పార్టిసిపేట్.